విరిగిన ఎముక, ఇది కార్టెక్స్ అండి. దీని లోపల ములుగు ఉంటుంది, అంటే బోన్ మ్యారో ఉంటుంది. ఇది కార్టెక్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ ఎముక వైలెంట్గా ఇరిగిందంటే దాని మీద ఏవైతే ఫోర్సెస్ యాక్ట్ చేసినాయో పడ్డప్పుడు తద్వారా ఎముక ఇరగడం జరుగుతుంది. సో ఇరిగిన ఎముక ఎట్ ఎనీ కాస్ట్ దానిలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆస్టోబ్లాస్టిక్ యాక్టివిటీ. ఆస్టోబ్లాస్టిక్ యాక్టివిటీ అంటే ఈ ఎముక యొక్క పొర ఉంటుందే దాన్ని పెరియాస్టమ్ అంటాం. తద్వారా మనకు లోపల బోన్ ఫార్మేషన్ మొదలవుతుంది. అలా మనకు ఒక సైడ్ నుంచి బోన్ రిజార్ప్షన్ అంటే డెడ్ అయిన బోన్ని అది అబ్జార్బ్ చేసుకోవడం, రక్త ప్రసారంలో అబ్జార్బ్ చేసుకుంటే ఇంకొక పెరియాస్టియల్ యాక్టివిటీ వలన మనకు బోన్ ప్రొడక్షన్ కూడా మనకు మొదలవుతుంది. తద్వారా మనకు బోన్ యొక్క హీలింగ్ టైం చెప్పే ఆస్కారం ఉంటుంది. పిల్లలలో లేతగా ఉండి ఎముకలు మెత్తగా ఉండి చుట్టూ గట్టి పొర ఉంటుంది పెరియాస్టమ్. దానిలో ఎక్కువగా కెపాసిటీ అంటే వితిన్ 2 to 3 weeks లోపలనే ఎముక ఆస్టోబ్లాస్టిక్ యాక్టివిటీ పవర్ఫుల్గా ఉండి పిల్లలలో వితిన్ 4 weeksలో అతికే ఆస్కారం ఉంటుంది. అదే పెద్దవాళ్ళల్లో అది దాదాపుగా 6 వారాలు పడుతుంది. కొంతమందిలో బోన్ క్వాలిటీ బాగాలేకున్నా, బోన్ డెన్సిటోమెట్రీ తక్కువ ఉన్నా, లేకపోతే బోన్ మినరల్స్, విటమిన్ డి, కాల్షియం లాంటిది తక్కువ ఉన్నా ఈ యొక్క బోన్ ఫార్మేషన్ తక్కువ వస్తుంది అడల్ట్స్లో. తద్వారా మనకు సమ్టైమ్స్ సరిగా ప్రాపర్గా సెట్ చేయకపోతే, ఇరిగిన ఎముకలు సరిగా సెట్ చేయకపోతే మ్యాల్యూనియన్ రావచ్చు, లేకపోతే నాన్ యూనియన్ రావచ్చు, ఎముక అతక్కపోవచ్చు. సో ఇలాంటి కాంప్లికేషన్స్, బోన్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఫ్రాక్చర్లో వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి యూజువల్గా బోన్ యొక్క అతికే సమయం మాత్రం 4 to 6 weeks పడుతుంది. కొంతమందిలో 4 to 6 months కూడా పట్టచ్చు. కానీ ఆన్ అన్ యావరేజ్ 6 weeksలో ఈ యొక్క బోన్ ఫామ్ అయి బోన్ అతికే ఆస్కారం కూడా ఉంటుంది.